హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఏమేమి స్పెక్స్ లీక్ అయినాయి, నథింగ్ ఫోన్ 1 లాగే ఉంటుందా, 2లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయా, అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. మన నథింగ్ ఫోన్ 1 అయితే రిలీజ్ అయినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి. ఫోన్ సక్సెస్ అవుతుందా కాదని చాలా డౌట్లు ఉండే. చాలా కంపెనీస్ ట్రోల్ కూడా చేసినాయి దాని డిజైన్ మీద, కానీ ట్రాన్స్పరెంట్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్ కానీ, లైట్స్ కానీ, ఇలా దీని గురించి చాలా కంపెనీస్ ట్రోల్ చేసినాయి. నథింగ్ ఫోన్ 1 చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది స్టార్టింగ్లో. అవన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఇప్పుడు నథింగ్ 2 ఫోన్ అయితే లాంచ్ అవ్వడానికి రెడీ ఉంది. అది ఈ మంత్ లాస్ట్ వీక్లో అవుతుందా లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అవుతుందా కూడా తెలియదు. ఏ విధంగా సర్వైవ్ అవుతుంది మరి. ఫ్లాగ్షిప్ మొబైల్ సెగ్మెంట్ వీళ్ళు కూడా తీసుకోవాలని చెప్తారు. దీని కాస్ట్ నథింగ్ ఫోన్ 1 కంటే ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. స్పెసిఫికేషన్స్ కూడా మనకు అలాగే ఉన్నాయి. దీని బాడీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, మనకు ఫొటోస్ అయితే లీక్ అయిపోయినాయి. ఆ ఫొటోస్ కానీ కొన్ని స్పెక్స్ కానీ లీక్ అయిపోయినాయి. వాటి ద్వారా చూస్తే ఫోన్ బాగానే ఉంది. అండ్ ఇందులో వాడే మెటీరియల్ కానీ, అంటే స్క్రూస్ ఇట్లా వాడతారు, స్క్రూస్ కానీ కొన్ని మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు కదా, అది మనకు రీసైకిల్డ్ మెటీరియల్తో చేస్తారట. బటన్స్ కానీ, ప్లాస్టిక్ బటన్స్ ఉంటాయి అది కానీ, ఇంకోటి దాంట్లో వాడే కాంపోనెంట్స్ అయితే రీసైకిల్ చేసిన వాటితోని చేస్తామని చెప్పి కంపెనీ అయితే చెప్పింది. ఇక దాని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. Android 13తో అయితే రాస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏమంటున్నారంటే 3 Android అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి Android 13లో వస్తుంది కదా, Android 13 నుంచి 14, 15, 16 వరకు అయితే రావచ్చు. అలాగే 4 years మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 3 years 4 years 3 Android అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అంటే మనకు బెనిఫిటే. మనకు ప్రాసెసరు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అంటే కొంచెం హీటింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి దానికి. గేమ్స్ ఆడేటప్పుడు కానీ, హెవీ యూజ్ చేసినప్పుడు కానీ ఎక్కువ హీట్ అయితే అవుతుంది ఫోన్. అది దీని ర్యామ్ వచ్చి LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ అంటే క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మల్గా కొన్ని చాలా వరకు ఫోన్లల్లో ఫోన్కి సంబంధించిన యాప్స్ కానీ, కొన్ని గేమ్స్ కానీ ప్రీ ఇన్స్టాల్గా వస్తాయి కదా, ఇది అలా కాకుండా ఓన్లీ గూగుల్ ఏ విధంగా అయితే ఓఎస్ రిలీజ్ చేస్తుందో అదేవిధంగా మనకి ఈ ఓఎస్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఎక్స్ట్రా యాప్స్ ఏమి ఉండే, ఓన్లీ గూగుల్ ఏ విధంగా అయితే ఆండ్రాయిడ్తో ఏదైతే వస్తాయో అదే విధంగా ఉంటుంది. ఎక్స్ట్రా మనకు కొన్ని ఫోన్స్లో వస్తాయి కదా, కాల్ రికార్డింగ్ కానీ, అదని ఇదని అలాంటివి మనకు ఏముండయి, నీట్గా అయితే వస్తుంది. ఇందులో మనకు కెమెరాస్కి వచ్చేసరికి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 2 50MP కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. చూడాలి మనకు టెలిఫోటో లెన్స్ కెమెరా మరి యూజ్ చేస్తారో అయితే లేదు, చూడాలా. 2 కెమెరాస్ అయితే 50MP కెమెరాస్ అయితే 2 వస్తాయి. మరి ఆ కెమెరాస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనకు ఇది ఫోన్ రిలీజ్ అయితే మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే కాకుండా కెమెరాస్ ఏంటి, డాల్బీ విజన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అవి ప్లే కూడా సపోర్ట్ అయితే 4K కంటెంట్ కూడా ప్లే చేసుకోవచ్చు. మొబైల్ ప్లే చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ కెమెరా మాత్రం 60 MP వస్తుంది. అండ్ మనకి ఇది బ్యాటరీ విషయం చెప్పుకుంటే, బ్యాటరీ అనేది 4700 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అలాగే 65 watts ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు 5 watts రివర్స్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. దీని మనం TWS ఏమన్నా డివైసెస్ ఉంటే అటు వైర్లెస్ ఛార్జింగ్ వేసుకోవచ్చు ఈ మొబైల్తో. అండ్ మనకు ఈ ఫోన్లో డిజైన్ వచ్చేసరికి అందరికీ తెలుసు, అంటే డిజైన్ బ్యాక్ లైట్ మనకు ట్రాన్స్పరెంట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అదే మనకు ఈ ఫోన్కి అయితే చూడడానికి అదే బాగుంటుంది. ఈ మొబైల్ మనకు 2 వేరియంట్స్లో వస్తాయని చెప్పి అంటున్నారు. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. నథింగ్ ఫోన్ వల్ల అయితే ఇలాగే 2 కలర్స్లో వచ్చిందో ఇది కూడా 2 కలర్స్లోనే వస్తాయని చెప్పి అంటున్నారు. ఇవి మనకు 2 సెగ్మెంట్లో రావచ్చు అంటున్నారు. ఒకటి 40,000, ఇంకోటి 45,000. ఈ రేట్లలో ఒక 2 ఫోన్స్ అంటే బడ్జెట్ ఫోన్ టైప్, ప్రీమియం ఫోన్ టైపు 2 ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది ప్రీమియం సెగ్మెంట్లో. 2 అంటే మనకు ఉంటాయి కదా,
4GB 64GB అండ్ 4GB 128GB ఆ టైప్లో ఉంటాయి కదా. ఒకటి 40,000లో వస్తుంది, ఇంకోటి 45,000లో వస్తుంది అని చెప్పి అంటున్నారు. చూడాలి, మనకు ఫోన్ రిలీజ్ అయితేనే వస్తుంది. ఈ ఫోన్ మాత్రం ఈ మంత్ ఎండింగ్లన్నా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లన్నా సరే రిలీజ్ అయితే అంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.